చేస్తామని టెండర్లో పార్టిసిపేట్ చేయనటువంటి పరాగ్ డైరీకి ఎందుకు ఆర్డర్ ప్లేస్ చేశారు? వైష్ణవి డైరీకి సప్లై చేయాల్సిన పర్సంటేజ్ కంటే కూడా ఎందుకు ఎక్కువ సప్లై చేయడానికి ఎందుకు పర్మిట్ చేశారు? ఇవన్నీ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్కి ఎవరి దగ్గర జవాబు లేదు. వాళ్ళు చెప్పరు. నందిని డైరీ కానీ ఎనీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ డైరీ కానీ అంటే మిల్క్ సొసైటీస్ కింద నడిచే డైరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు భగవంతుడికి నో లాస్ నో గెయిన్ కింద వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. ఇది చరిత్ర. నో లాస్ నో గెయిన్. ఓకే, వీళ్ళు ఏమంటారంటే 10 సంవత్సరాల క్రితం 2014, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 2014 రేటు 276 రూపాయలకు నందిని డైరీ, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నో లాస్ నో గెయిన్ కింద 10 సంవత్సరాల క్రితం 276 రూపాయలకు సప్లై చేసింది 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు అది 10 సంవత్సరాల ముందు అంటే 2014 వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా నో లాస్ నో గెయిన్ కింద సప్లై చేస్తే నందిని డైరీ కానీ ఎన్ని గవర్నమెంట్ ఆథరైజ్డ్ డైరీ కానీ ఎంత పెరిగి ఉంటుందండి ప్రొడక్షన్ కాస్ట్? 599 అని వాళ్ళు కోట్ చేశారు. అంటే వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే 311 రూపాయలే కదా 2014లో మీరు 276 రూపాయలు ఇంకా దీనికంటే తక్కువ ఇచ్చారు కదా అంటారు. అంటే ఎంత వితండవాదము, ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖం. 10 సంవత్సరాల ముందు పెట్రోల్ రేట్ ఎంత, 10 సంవత్సరాల ముందు పప్పు రేట్ ఎంత, 10 సంవత్సరాల ముందు డీజిల్ రేట్ ఎంత, 10 సంవత్సరాల ముందు శాలరీస్ ఎంత, 10 సంవత్సరాల ముందు ఇంటి బాడుగులు ఎంత, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత ఉంది? అంటే ఏ మాత్రం బేస్లెస్. అంటే మేబీ విద్యాసాగర్ గారు ఈ బేస్లెస్ అని కాదు కానీ వాళ్ళ కైండ్ ఆఫ్ థియరీ ఎలా ఉందంటే 2004లో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంత, 2014 వచ్చేసరికి అఫిడవిట్లో పెట్టిన ఆస్తి ఎంత, 2024 అఫిడవిట్కి ఎంత ఆస్తి అనేది ఆ రేషియోలో వాళ్ళు చూసుకున్నప్పుడు దాన్ని చెప్పలేకపోతున్నారు. అంటే మరి ఇంతలా చెప్తే బాగుండదేమో, దీనికి ఇలా ఆపాదించేస్తే సరిపోతుంది, 2014 దాకానే ఫిక్స్ అయిపోయి ఆగిపోయారు. నేను అదే చెప్తున్నా. అంటే 10 సంవత్సరాల తర్వాత ఏంటి అనే దాని మీద వాళ్ళ దగ్గర లేదు. 10 సంవత్సరాల ముందు మీరు 270 రూపాయలు కొన్నారా? అవును, అది నో లాస్ నో గెయిన్ కింద. మళ్ళీ ఈ పదం చాలా ఇంపార్టెంట్. నో లాస్ నో గెయిన్ అంటే నో ప్రాఫిట్. వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్, ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఎంప్లాయ్మెంట్, శాలరీస్ తప్ప మరి ఏది లాభాపేక్ష లేకుండా ఇచ్చినటువంటి కాస్ట్ 276 రూపాయలు. ఈ రోజు కూడా లాభాపేక్ష లేకుండా నందిని డైరీ కోట్ చేసింది 596 రూపాయలు. దాన్ని నెగోషియేట్ చేస్తే 471 రూపాయలకి ఈరోజు వాళ్ళు సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఇంకొక వేరే వాళ్ళు. అంటే ఇట్ ఈస్ ఎ రీజనబుల్ ప్రైస్. 471 రూపాయలు అనేది రీజనబుల్ ప్రైస్. ఈ రోజు నువ్వు 321 రూపాయకి 311 రూపాయలకి నీకు ఎట్లా లభిస్తుంది అయ్యా అంటే 311 రూపాయలకు కంపారిజన్ 276 రూపాయలు 10 సంవత్సరాల క్రితం రేటు. వాట్ ఈస్ ద జస్టిఫికేషన్? అంటే భగవంతుడికి నేను డబ్బులు తగ్గించేస్తాను, మిగిలిచ్చేస్తాను అన్న మాటే తప్ప భగవంతుడికి కైంకర్యాలు, అన్నప్రసాదాలు చేయాల్సినటువంటి పద్ధతి, దానికి ఒక ప్రొసీజరు, ఏ రీతిలో చేయాలనేది రామానుజాచార్యులు దాదాపు 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి దిట్టంలో ఉన్నటువంటి ప్రకారం జరగాల్సిన తీరు కాకుండా నీకు ఇష్టం వచ్చేట్టు నువ్వు అన్నప్రసాదాల్లో నీకు ఇష్టం వచ్చినట్టు పదార్థాలు కలిపి సరేనండి, వాళ్ళకి తెలుసో లేదో చేశారు. అయితే ఈ పెద్ద మనిషి ఒక ఆయన స్పీకర్ గా పనిచేశారు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఏపీ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పింది ప్రామాణికంగా తీసుకుందాం ఈరోజు ఒక పాయింట్లో. ఎందుకంటే ఆవులు బయట మేత మేస్తాయి, వాటి నుంచి వచ్చిన పాలల్లో ఆ మేత అవశేషాలకు సంబంధించినవి ఉంటాయి. సో నెయ్యిదిగా తప్పు, ఆవులు ఆ మేత మేయడం అనేది తప్పు అని చెప్పారు ఆయన. Such a useless fellow rogue. Such a useless fellow rogue statement. Such a rogues will give such a rogue statements. నేనేమంటానంటే భగవంతుడు అన్నవాడు అల్టిమేట్ సృష్టికి నువ్వు ఎవడైనా అయిపో, ఏ మతమైనా అయిపో, నువ్వు ఏ పొజిషన్ అయినా అయిపో, నువ్వు వచ్చి నమస్కరించి భగవంతుడా అనే దగ్గర నువ్వు ఎంత నిష్టగా ఉండాలా,
ఎంత దాన్ని చక్కగా ఉండాలా, ఎంత చక్కగా ఆర్గనైజేషన్ చేయాలా అన్నది పక్కన పెట్టేసి ఆవు గోవు మూత్రము కాదు ఇక్కడ. దిట్టంలో రాయబడినటువంటి విధంగా ఫలాహారాలు, అన్నప్రసాదాలు, కైంకర్యాలు భగవంతుడికి నువ్వు అందించాల్సిన డ్యూటీ నీది. నువ్వు ఆవుది తప్పు అంటే నువ్వు మూర్ఖుడి కింద లెక్కన. నిన్ను ఏమనాలని, దేంతో కొట్టాలి నిన్ను? 1600 సంవత్సరాలు శ్రీరామానుజాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన తర్వాత ఏదైతే దిట్టంలో రాయబడిన విధంగా క్షణక్షణం భగవంతుడికి ఏ సేవలు ఉండాలా, ఎటువంటి ఫల ప్రసాదాలు ఆయనకు అందించాలా, ఎటువంటి ద్రవం ఆయనకు అందించాలా, ఎటువంటి తీర్థ ప్రసాదాలకు అందించాలా, ఎటువంటి కైంకర్యాలు ఉండాలా, కైంకర్యాలు ఏ పూట ఏ రోజు ఏ రకంగా చేయాలన్నది మీకు ఒక భారత రాజ్యాంగంలో ఏ రకమైతే చట్టాల ప్రకారము ఆర్టికల్స్, సబ్ ఆర్టికల్స్, లేకపోతే సెక్షన్స్, సిఆర్పిసిలో ఏ రకంగా అయితే డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ రకంగా భగవంతుడికి నైవేద్యానికి సంబంధించినటువంటి క్షణక్షణం చేసేటువంటి దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టంలో ఏముందో ఆ దిట్ట ప్రకారం నువ్వు చేయాలి, కానీ ఆ జాగ్రత్త నువ్వు తీసుకోవాలరా వెధవా. ఒరే వెధవా, నువ్వు తీసుకోవాలా. భగవంతుడు కైంకర్యాలు ఏముండాలో చెప్పినటువంటి ప్రకారం నువ్వు తీసుకోకపోగా ఆవు తప్పు, గోవు తప్పు తీసుకొచ్చేవాడు తప్పు కాదురా వెధవా, యూజ్లెస్ ఫెలో. దానికి తగినట్టు ఏర్పాట్లు చేయాల్సింది నువ్వే. ఓకే, ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్లే. ఒక చిన్న ముక్క చెప్తాను మీకు. భగవంతుడికి అలంకరించేటటువంటి ఫల పుష్పాదులు అంటే పూలు బయట నుంచి కొనడానికి వీలు లేదు. అవును, భగవంతుడికి తోట ఉంది. తోటలో పండించినటువంటి పూలను మాత్రమే భగవంతుడు అలంకరణకు వాడతారు. అవును, దానికి సపరేట్ గా తోటమాలీలు, దానికి సపరేట్ గా ఇది చాలా ఇంపార్టెంట్. విద్యాసాగర్ గారు చాలా మంచి పాయింట్ నాకు గుర్తు చేశారు. మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వడానికి, ఏదైతే ఇప్పటివరకు ఈ వివాదాన్ని చూస్తున్నామో, నెయ్యి కల్తీ అయ్యింది, ప్రసాదాలు దాంతో తయారు చేశారు అని, భక్తులకి మళ్ళీ ఒకసారి ఇది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత భక్తులుగా మా మీద ఉంది. ఏంటంటే స్వామివారి ప్రసాదానికి అంటే వెంకటేశ్వర స్వామికి నివేదించేటువంటి ప్రసాదం తయారు చేయడానికి ఆయనకి ప్రత్యేకమైనటువంటి గోశాల ఉంది. దాని నుంచి తీసుకున్నటువంటి పాల నుంచి సేకరించిన నేతితో మాత్రమే ఆయనకి సమర్పించేటువంటి లడ్డూ ప్రసాదాలు కానీ, పొంగలు కానీ, పులిహోర కానీ, వడలు కానీ తయారు చేస్తారు. ఇవి కాకుండా భక్తులకి ఏదైతే ప్రసాదాలు మనం తెచ్చుకుంటున్నామో వీటిని తయారు చేసే నేతిలో మాత్రమే కల్తీ జరిగింది. కాకపోతే ప్రాయశ్చిత్తం, ప్రక్షాళన దేనికి అంటే ఇది కూడా చెప్పాలి సార్. ఎందుకంటే ఒక విష ప్రచారం జరుగుతోంది.